ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీ కాన్సెప్ట్‌తో ఏపీ సర్కార్ డిజైన్ చేసింది. దీని మాస్టర్ ప్లాన్‌లోనే ఈ విభాగాలన్నింటిని కూడా పొందుపరిచింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణం పూర్తయ్యే నాటికి అమరావతిని ఒక పచ్చని తివాచీలా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలోనే అమరావతిలో ఉన్నటువంటి అనేక రకాల మొక్కలు, వృక్షాలు వీటిని తొలగించేందుకు కూడా అత్యాధునిక టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. గత 6, 7 నెలలుగా జరిగినటువంటి ఈ ప్రక్రియను చూస్తే కనుక ఇప్పటికే అమరావతిలో ఉన్నటువంటి పలు వృక్షాలని వాటిని తొలగించేటువంటి క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేళ్లతో సహా అక్కడి నుంచి తీసి మరికొన్ని నర్సరీలకు తరలించారు. దాదాపు 4000 మొక్కల్ని, 4000 చెట్లని, మొక్కలు కూడా కాదు, 4000 చెట్లని ఈ విధంగా ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలగించి నర్సరీల్లో పెట్టి వీటిని ప్రత్యేకంగా మళ్ళీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ మొక్కల్లో, ఈ చెట్లలో దాదాపు 85% నుంచి 90% చెట్లు బతికి ఉన్నట్టుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం బతుకుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది గతంలోనే ఒక ప్రణాళికను ఆవిష్కరించింది ప్రతి చోట. ఇది వెలగపూడి సెక్రటేరియట్‌కి సంబంధించినటువంటి గ్రీన్ బెల్ట్. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా ఆహ్లాదకరంగా మలిచేటువంటి ఉద్దేశంతో రకరకాల వృక్ష జాతులను తీసుకొచ్చి పెట్టింది. వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు ఈ మొక్కలన్నీ, దేశ విదేశాలకు చెందినవి. వాటిని అక్కడ పెంచేటువంటి ప్రయత్నం చేసి ఇలా బ్యూటిఫికేషన్ జరగాలనేది ప్రభుత్వ సంకల్పం.